హాయ్ అండి. నేను పెట్టిన వీడియోకి ఈరోజు ఆవిడ ప్రియా హోల్సేల్ జ్యువెలరీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇగోండి ఇవి ఆడియో కాల్ చేశారు. మిస్డ్ కాల్ వచ్చింది. నేను మళ్ళీ కాల్ చేశాను. ఆవిడ లిఫ్ట్ చేయకుండా వాయిస్ రికార్డ్ పెట్టింది. ఆల్రెడీ న్యూ పేజ్ పెట్టుకున్నారు జాన్వీ హోల్సేలర్ 3 అని చెప్పి అక్కడ కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే మీరు ఆర్డర్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అనవసరంగా ఈ ఐడిలో డిస్టర్బ్ చేయకండి. నేను ఏమో సేమ్ నెంబర్కి నేను ఆర్డర్ చేశాను మేడం అని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ పెట్టాను. నేను ఈ నెంబర్కి పెట్టాను మేడం. ఈ నెంబర్ మీది కాదా? ఇంకెవరిని అడగమంటారు? మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కస్టమర్ సఫర్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఈ నెంబర్కి ఇలా పెడితే ఇదిగోండి సేమ్ వాట్సాప్ నెంబర్ ప్రియా హోల్సేల్ గ్రూప్కి వాట్సాప్ చేయమని చెప్పి సేమ్ నెంబర్ వచ్చింది కదా, సేమ్ అది అయిపోయింది. ఇక ఎన్ని పెట్టాను, ఒకదానికి కూడా రిప్లై లేదు. ప్రియా హోల్సేల్ గ్రూప్ 3 అని చెప్పింది కదా ఆవిడే, దానికి కూడా ఓపెన్ చేసి చూడండి. ఇగోండి ఈ నెంబర్కి పేమెంట్ చేశాను సార్ ఎవరిదని పెడితే సేమ్ వాట్సాప్ నెంబర్, సేమ్ కాల్ చేయమని చెప్పి సేమ్ నెంబరు, సేమ్ అది కూడా సేమే వచ్చింది. దీని నుంచి రెస్పాండ్ లేదు. ప్రియా హోల్సేల్ గ్రూప్కి ఒక నెంబరే, జాన్వీ హోల్సేల్ గ్రూప్కి ఒక నెంబరే. అలా ఎలాగ అవుతుంది? వేరే వేరే గ్రూప్స్ అంటున్నారు కానీ ఒకే ఫోన్ నెంబర్. అలా ఎలా అవుతుంది సార్ చెప్పండి. పోనీ సండే స్పెషల్ సూపర్ బ్రైడల్. మేము కస్టమర్ పిచ్చోళ్ళు, కాకపోతే వీళ్ళేమో తెలివైన వాళ్ళు. ఇగోండి ఇక్కడ ఆర్డర్ కోసం అనుకొని చెప్పి ఇక్కడ ప్రియా హోల్సేల్ గ్రూపా మేడం అంటే ఎస్ అని పెట్టారు. కాల్ మీ అంటే నో రెస్పాన్స్. ఇగోండి వాట్సాప్ గ్రూప్లో ఈ సెకండ్ వాట్సాప్లో నేను ఆర్డర్ చేసిన నెంబర్ నుంచి కాల్ చేస్తే నో రెస్పాన్స్. ఇగోండి ఇన్ని పెట్టినా సరే ఒక్కదానికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వీళ్ళేముంచో పేజీలు వేరు, నెంబర్ మటుకు ఒకటే. పేమెంట్లకి అన్నిటికి ఒకే నెంబర్, అన్నిటికీ గ్రూప్స్ మటుకు వేరు.